గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరిగింది. దీంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో జోన్లను, సర్కిళ్లను పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బల్దియాలో ప్రస్తుతం 6 జోన్లుండగా వాటిని 12కు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు ఇక 30 సర్కిళ్లు ఉండగా వీటిని ఏకంగా 60కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కొత్త జోన్లుగా ఏర్పాటు చేయనున్నట్టు నోటిఫికేషన్లో తెలిపింది. మరోవైపు ఇప్పటికే బల్దియాలో ప్రస్తుతం 150గా ఉన్న డివిజన్లను 300కు పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 6 జోన్లుగా ఉన్న మున్సిపల్ జోన్లను 12గా పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జిహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తానికి జిహెచ్ఎంసీలో కొత్త జోన్లు ఏర్పడ్డాయి. ఈ కొత్త జోన్లు ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, అదేవిధంగా గోల్కొండ, రాజేంద్రనగర్ ఇవన్నీ కూడా కొత్తగా జోన్లుగా ఆవిర్భవించబోతున్నాయి. అదేవిధంగా సర్కిల్ కార్యాలయాల్లో కొత్తగా జోన్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా జోన్ కార్యాలయాల్లో కొత్తగా సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. మొత్తానికి డీలిమిటేషన్ సంబంధించి గత 9వ తేదీ నుండి ప్రాథమికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలకు సంబంధించి ఈ మేరకు దాదాపు 6,000 అభ్యంతరాలను 10 రోజుల పాటు స్వీకరించింది జిహెచ్ఎంసీ పరిధిలో. ఆ తర్వాత ఈ డీలిమిటేషన్ పైన అభ్యంతరాలు పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ జోన్లకు నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ రోజు తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం డివిజన్లను 300కు పెంచుతూ కూడా ఈ నోటిఫికేషన్ లో మరోసారి పేర్కొంది. జిహెచ్ఎంసీలో మొత్తానికి కొత్త జోన్లు పెంచడం, అదేవిధంగా విభజన చేయడం ద్వారా పరిపాలన మరింత సులువవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ 6 జోన్లు ఇప్పటి వరకు ఉండే వీటిని 12 జోన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మరొక వైపు అభివృద్ధే కాదు, అన్ని రకాలుగా అంతర్జాతీయ స్థాయిలో నగరం విస్తరించబోతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఇక కార్యాచరణ ప్రారంభించింది. ఈ కార్యాచరణలో భాగంగా ఈరోజు కొత్త 6 జోన్లను 12 జోన్లకు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే తిరుపతి చారి అభ్యంతరాలు కూడా స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమైనా డెడ్ లైన్ ఉందా? ఆల్రెడీ 9వ తేదీ నుంచి 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. ఆ అభ్యంతరాల స్వీకరణ మేరకు వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ రకంగా సహేతుకమైన అభ్యంతరాలను స్వీకరించి వాటికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.